ఇప్పుడు తెలంగాణ తల్లి బొమ్మ విషయంలో, హ్మ్. విగ్రహం విషయంలో ఒక రగడ నడుస్తుంది. హ్మ్. అయితే వాస్తవానికి 1969లో తయారు చేసిన విగ్రహాన్ని పక్కన పెట్టి కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అది కాదని చెప్పేసి వీళ్ళు విగ్రహాన్ని తయారు చేసిండ్రు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? విగ్రహం అంటే ఇప్పుడు వివిధ దేశాలున్నాయి. ప్రతి దేశానికి ఒక మాత ఏం లేరు. హ్మ్. సరే భారతదేశం కాబట్టి ఏదో భారత మాత అనేది ఒకళ్ళు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు తప్ప, హ్మ్. ప్రతి రాష్ట్రానికి ఒక తల్లి ఉండదు కదా! హ్మ్. అవును. ప్రతి రాష్ట్రానికైతే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది. మన దగ్గర 28 రాష్ట్రాలు, 8, 9 కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. హ్మ్. వాటన్నిటికీ తల్లులు లేరే. హ్మ్. ఇవి ఏంటంటే కేవలం ప్రజల యొక్క సెంటిమెంట్‌ని రగిల్చి, హ్మ్. అసలు సమస్యల పట్ల వాళ్ళ ఆలోచన పోకుండా ఉండడానికే ఉపయోగపడతాయి తప్ప, హ్మ్. ఇవి పెద్ద ప్రజలకి సంబంధం లేని వ్యవహారాలు ఇవన్నీ కూడా. హ్మ్. ఇప్పుడు ఆయన అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసింది? కిరీటం, గరీటం అయన్నీ పెట్టి ఒక తల్లిగా, కానీ ప్రజలు ఎక్కడ యాక్సెప్ట్ చేయలే. హ్మ్. ప్రభుత్వం పెట్టుకుంటూ పోయింది తప్ప, ఆ! ప్రజలు మా తల్లి అనైతే పూజించి ఇప్పుడు మన ఊర్లో ఉందండి. ఆ! ఇప్పుడు ముత్యాలమ్మని గుడిలో మన వోళ్ళు ఉత్సవాలు చేస్తారు. కానీ మన తల్లి ఉత్సవం అని ఎప్పుడు చేయలేదే. అవును. చేశారా? చేయలే. చేయలేదు. ఇప్పుడు ఈయనొచ్చిన తర్వాత ఏం చేసాడు? ఎవరికి వాళ్ళు ఈయన ఒక తల్లిని సృష్టించాడు. హ్మ్. ఈయనేమంటున్నాడు? తెలంగాణ కామన్ లేడీ లేదా కామన్ మహిళ, సాధారణ మహిళ ఎట్లా ఉండాలో అట్లా ఉండాలని నేను చెప్తా ఉన్నాడు. హ్మ్. నేను అనేది ఈ 2 కూడా వాళ్ళ అవసరాలకు సృష్టించుకునే తప్ప, ప్రజల జీవన ప్రమాణాలు గానీ, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే ఉపయోగపడుతుంది తప్ప, హ్మ్. ఇవి ఎటువంటి ప్రజలకు సంబంధం లేని వ్యవహారాలు ఇవి. అంటే మళ్ళీ ఒకవేళ గనక మళ్ళీ కేసీఆర్ అధికారంలోకొస్తే మళ్ళీ వీటిని తీసేసి వీటిని మార్చేసి మళ్ళీ వాటిని పెడితే మళ్ళీ అదే రగడ కొనసాగే అంటే అవకాశాలుంటాయి. ఇప్పుడు ఈయన జీవో తీశాడు. ఆ! ఇప్పుడు జీవోలు ఏంటి? వచ్చే గవర్నమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు. హ్మ్. రేపు ఇన్ కేస్ సపోజ్ అంటే ఊహించుకుందాం, బీజేపీ వచ్చిందనుకో వాళ్ళు ఒక మాతను పెడతారు. అవును. అంటే ఇవి పార్టీలకు మాటలు తప్ప, హ్మ్. ఇవి ప్రజలకు సంబంధించిన మాటలైతే కాదు. ఓకే. ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, ఇవి పార్టీలకు సంబంధించినయి. హ్మ్. అంతే తప్ప అవి వీటికి ప్రజలకు గానీ, లేకపోతే ప్రజల భాగస్వామ్యం ఉండి, ప్రజల ఆమోదంతోటి చేసినవయితే కావు. హ్మ్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మేము అందరినీ సంప్రదించినాం. ఎవరిని సంప్రదించినాడని మాత్రం చెప్పట్లే. హ్మ్. మేము సంప్రదించినాం అంటున్నాడు. హ్మ్. ఆయన గూడా సంప్రదించినాం అంటాడు. కానీ ప్రజలైతే ప్రజల్ని సంప్రదించి 10 ఆకారాలేసి, ఏ ఆకారం అయితే బాగుంటదని ప్రజల్ని అడిగి చేసినది కాదు గదా! ఇది. అవును. వాళ్ళ సొంత ఆలోచనలతోటి చేస్తున్నదే తప్ప, హ్మ్. ప్రజల ఆలోచనతోటి చేస్తున్నదైతే కాదు. హ్మ్. నేను బేసిక్‌గా అడిగేదేంటంటే, అసలు తల్లుల ముచ్చట ఎందుకొచ్చింది? యెస్. ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు తల్లులు లేదే. అవును. ఇప్పుడు మన దగ్గర తెలుగు తల్లి అని సృష్టించారు. ఆ! అది ఎందుకు సృష్టించారు వాళ్ళు? కేవలం కవులు వాళ్ళ అవసరాని కోసం సృష్టించుకున్నారు. హ్మ్. అంటే ఏంటి? ప్రజల్ని మభ్యపెట్టడానికే మనకు ఒక ఆకారాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యన పెట్టి ఆమెను పూజించడానికే, నా తెలుగు తల్లిని కూడా ఎవరు పూజించలే. అవును. కరెక్టే. ఆ! ఆ! ఇప్పుడు వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది? ఆయన ఒక అంతకు ముందే మీరన్నట్టు 1969లో ఒక ఆహ్, తెలుగు తల్లి అదే తెలంగాణ తల్లిని సృష్టించారు. అవును. మరి దాన్ని అడాప్ట్ చేసుకున్నారట లేదు. అంటే వీళ్ళ సొంతాని కోసం చేస్తున్నదే తప్ప, ఆ! అది అందరికీ సంబంధించింది కాదు. ప్రజల భాగస్వామ్యం అసలు లేదు. హ్మ్. ఆ! అయితే అంటే ఈ మళ్ళీ అంటే ఇదంతా ప్రజల సెంటిమెంట్ కోసమేనని ప్రజల్ని సెంటిమెంట్ వైపు మళ్లించేందుకే చేశారని అనుకోవచ్చా? అంటే దాంట్లో డౌటే లేదండి. హ్మ్. వీళ్ళు టైమ్ పాస్ చేయడానికి వీటిని ఉపయోగించుకుంటున్నారు తప్ప, వీటి వల్ల నిజంగానే సంస్కృతి అది కాదు కదా! ఆ! ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇప్పుడు సంస్కృతి అంటే ఇప్పుడు ఈ మన తెలంగాణ సంస్కృతిలో భాగమైతే కాదు కదా! మన తెలంగాణ సంస్కృతి ఏంది? ఎల్లమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ. పోచమ్మ, హ్మ్. వీళ్ళు ప్రాంతానికి ఒకళ్ళు ఉంటారు. ఉంటారు. ఒక్క ప్రాంతానికి ఒకళ్ళు లేరు. సమ్మక్క సారక్క కూడా చాలా ప్రాంతాల్లో పాపులర్ అయిన వాళ్ళు. అవును. అట్లా ఉన్నారు తప్ప, హ్మ్. మనకు తెలంగాణ మొత్తానికి కలిసి ఒక తల్లి లేదు. హ్మ్. వీళ్ళు వీళ్ళిప్పుడు తెలంగాణ తల్లిని వీళ్ళు సృష్టించుకుంటున్నారు తప్ప, అది సరి అయింది కాదు. అంతేకాకుండా అది రాష్ట్రానికి మంచిది కాదు. లేకపోతే ప్రజలకు కూడా పెద్ద మేలు జరిగే విషయం.